ఏంటంటే ఉద్యమాలతో పాటు వికాసం, ప్రభుత్వ కాలేజీలో చెప్పే చదువుతో పాటు బయట మనం తీసుకునే విజ్ఞానం కూడా ఎంతో అవసరం వస్తుంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా మీ కృషి ఉండాలి. మన విద్యార్థి లోకాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల కల్పన కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ఇవన్నీ కూడా విద్యార్థి యూనియన్గా మీ బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తూ, పోయినసారి ఎట్లయితే మనకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ బాగుపడుతుంది, మనకు అధికారంలో కూడా వాటా వస్తుందని నమ్మి ఎలక్షన్ ప్రక్రియలో భాగస్వాములు అయినమో, ఇంటింటికి మనం పోయి గ్రామ గ్రామాల్లో మన తండ్రులను తాతలను ప్రభావితం చేసి ఇప్పుడున్న పార్టీని గెలిపించడానికి చాలా మంది కృషి చేసిండ్రు. మళ్ళీ అంతకంటే రెట్టింపు కృషి ఈ పార్టీలని, నాయకులను, ఈ ఆలోచన విధానాన్ని తిప్పడానికి మీరందరూ కూడా కలిసి కృషి చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మీరు తలుచుకుంటే సమాజంలో మార్పు వస్తుంది, చైతన్యం వస్తుంది. కాబట్టి ఈ వేదిక నుంచి నేను చెప్పేది ఏంటంటే, విద్యార్థి లోకానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాలతో పాటుగా విద్యార్థి లోకం కూడా తీసుకోవాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా. ఈరోజు మీరు తలుచుకుంటే కానీ కార్యక్రమం ఉండదు. నా ప్రత్యక్షంగా పోయినసారి ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో చెప్తున్నా, తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం వస్తుంది. కాబట్టి అవతల చంద్రబాబు నాయుడు ఉంటాడు, పైన మోడీ ఉంటాడు, వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మనం గట్టుని నిలబెట్టాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గిన మాట నిజమే. ఆ గట్టోడు మొండోడు అయిండు, మొండోడు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, మొండోడు మూర్ఖుడు అయిండు. మూర్ఖపు రాజు పరిపాలన అంతం కావాలంటే మళ్ళీ సమయం వచ్చినప్పుడు మనం గ్రామాలకు, పట్టణాలకు కలగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచే సోషల్ మీడియా కావచ్చు, మిగతా మీ ఛానల్స్ లో, అనార్గనైజ్ ఛానల్స్ లో కావచ్చు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని దించాలి అని చెప్పి మనం సంకల్పం తీసుకుంటే, ప్రతి ఒక్క విద్యార్థి 1000 మంది విద్యార్థులను కానీ 1000 మంది సమాజంలో ఉన్న వాళ్ళని కానీ మనం ఇప్పటి నుంచి తట్టి లేపగలిగితే, ఎందుకు ఈ ముఖ్యమంత్రి దించాల్సిన అవసరం ఉంది, ఈ టీఆర్ఎస్ పార్టీని దించాల్సిన అవసరం ఉందని ఇప్పటి నుంచే మనం చెప్తే, ఖచ్చితంగా 2019 ఎన్నికల నాటికి ఒక సానుకూల వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం ఖచ్చితంగా మీ వల్ల సాధ్యమవుతుంది. రాజకీయ పార్టీలకు సాధ్యమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా విద్యార్థులు తలుచుకుంటే ఈ ప్రభుత్వం దిగడం ఖాయం, ఈ విధానాలు కూలిపోవడం ఖాయం. అందుకే మిమ్మల్ని మళ్ళీ అడిగేది ఏంటంటే, చదువుతో పాటు సమాజం పైన కూడా మనకు బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ సమాజం బాగుపడాలంటే ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న వాళ్ళను గద్దె దింపి కొత్త శక్తులను అధికార పీఠం మీద కూర్చోబెట్టాలి. కాబట్టి ఆ దిశలో మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. యూనివర్సిటీలో మన సభలకు పర్మిషన్ ఇయ్యరు. విద్యార్థులు ఎందుకు అని ఆయన ఈ రోజు విద్యార్థులు మనకు వ్యతిరేకంగా సమీకృతం అవుతున్నారని తెలిసి ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న టీఆర్ఎస్ పిల్లలకు ఫార్చునర్లు ఇచ్చి గ్రామాల్లో తిప్పుతా ఉన్నాడు సభ్యత్వ నమోదు కోసం. మీరు గమనించడో లేదో నాకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ పిల్లలు కాలేజీలకు పోతే రెస్పాన్స్ సరిగ్గా లేదు, సభ్యత్వాలు కావట్లేదు. ఉల్టా డబ్బులు ఇస్తా అంటే కూడా ఎవరు సభ్యులుగా ఉండడానికి విద్యార్థి లోకం సిద్ధంగా లేదు. మామూలు ఓటర్ను కొన్నట్టుగా విద్యార్థి లోకాన్ని కూడా కొనొచ్చు అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడు. కూరగాయలది ఏముంది అన్నోడే ఈ రోజు కూరగాయలతో నాకు సైన్యం కావాలని చెప్పి ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫార్చ్యూనర్లు కొనుక్కొని తీసి ఊర్లలో తిప్పుతా ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రికి కూడా దడ ఉట్టుకుంది. ఈ విద్యార్థి లోకం కలుసుకుంటే ఎట్లయితే నన్ను గద్దెనెక్కించిండ్రు, నన్ను గద్దె దించడం కూడా ఖాయమని చెప్పి ఆయన మెదడుకు వచ్చింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఒక విద్యార్థి సైన్యాన్ని తయారు చేసుకోవాలి, నాకు అనుకూలంగా కిరాయి మూకులను తయారు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సోదరులారా, మీకు ఒకటే నేను విన్నపం చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో మీరు ఎట్లయితే సీమాంధ్ర ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినారు, నికార్సుగా మీరు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో మనం నివసిస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ చెంచాలు, ఆ చెంచాలకు చెంచాలు ఎన్ని నోట్ల కట్టలు తీసుకొచ్చి ఎన్ని పదవులు ఆశ చూపినా
ఉద్యమకారులాగా మీరు నికార్సుగా నిలబడండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగుతుంది. మనం కోరుకున్న ప్రభుత్వం వస్తుంది. మనం కోరుకున్న విధంగా పనులు చేసుకుందాం. అప్పుడు అంతవరకు కూడా మనం విశ్రమించొద్దు. మీతో పాటు మేము ఉంటాం. మాకు అండగా మీరు నిలబడండి. మనందరం కలిసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూలదొలిస్తే తప్ప తెలంగాణ ఆశయాలు, ఉద్యమకారుల ఆశయాలు కావచ్చు, మనకు ఉద్యోగాలు కావచ్చు, ఈ రెండు కూడా సాధ్యమైతే. చివరగా ముగిస్తూ ఒకే విషయం చెప్పదలుచుకున్నా. లక్షల ఉద్యోగాలు మనకు రావాలంటే 4 ఉద్యోగాలు మనం పీకేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లక్షల ఉద్యోగాలు మనకు రావాలి అంటే 4 ఉద్యోగాలు మనం పీకేయాలి. ఎవరు ఉద్యోగాలు? నెంబర్ 1 ఎవరు? నెంబర్ 2, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఈ 4 రావుల ఉద్యోగాలు మనం బీకేస్తే రావు అంటున్న ఉద్యోగాలు మన గుమ్మం ముందుకు వస్తాయి. కాబట్టి 4 ఉద్యోగాలు పీకేసే పనులనే మనం ఉండాలి అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.